మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విషయాలు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే గుండెల మీద చేసుకొని చెప్పుకున్నట్లయితే ఎవ్వరు సంతోషంగా లేరు. అసలు సంక్షేమ పథకాలు అన్ని గాలికి వదిలేసినారు. మొత్తం గాలికి వదిలేసినారు. మరి అసలు ఏమిస్తున్నాడు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మరి దీని గురించి ఏం రివ్యూ పెడుతున్నారు, ఏం డబ్బులు ప్రజలకు అందేలా చూస్తున్నారు? ఆరోగ్యశ్రీ అంటే ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలబెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆంధ్రాలోనేమో ఆరోగ్యశ్రీతో డెలివరీలు కూడా చేసుకుంటున్నారు. మెడిసిన్స్ కూడా వస్తున్నాయి ఇంటింటికి ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే కార్పొరేట్ స్థాయిలో. కానీ ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా క్లెయిమ్ అవ్వట్లేదు అంటే నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉండద్దు. అయిపోయింది పంచాయతీ అన్నారు, పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఇక మున్సిపల్ అభ్యర్థుల్ని ప్రకటించాలి, మళ్ళీ ఇంకేదో చేయాలి. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అది అయిపోగానే మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందేముంది? ఇది మనం ఆలోచించాలి. అందుకే చెప్తా ఉన్నాను, ప్రశ్నించడం మన హక్కు, బరాబర్ ప్రశ్నించాలి. ఈ రోజున యాక్చువల్గా జనరల్గానే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఇంకేదైనా కావచ్చు, ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు, తెలంగాణలో మంచి ఫైటర్స్ ఉన్నారండి, అసలు ఆంధ్రాలో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాను రాజగుర్రం గాడిదైందట. రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన క్యాబినెట్లో మంత్రులు ఓకే, వాళ్ళు ప్రజలకి ఏం మేలు చేయలేదు, లేకపోతే స్కామ్స్ చేసిన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఫెయిల్ అయినా, కలెక్టర్ల స్కామ్లు చేసిన, సబ్జెక్టు పరంగా ఎన్నైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, బరాబర్ ఏమన్నా చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేయడము, కుట్రపూరితంగా మాట్లాడడము, ఇంకేదైనా చేయడం ఒకవేళ వాళ్ళ ఇంట్లో గొడవనే అయింది అనుకుందాం. ఆ గొడవ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా నష్టం ఉన్నదా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? అసలు ఈ చెత్త ఒక వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నా నేను. ఇదే టాపిక్ ఇక వేరే పత్రికలల్లో వేరే వార్తలు లేవు, టీవీ ఛానళ్ళల్లో వేరే వార్తలు లేవు, సోషల్ మీడియాలో మాట్లాడడానికి వేరే వార్తలు లేవు. అరే పొద్దున్న లేస్తే ఆడ కబ్జాలు అవుతున్నాయి రబ్బాయి, సెటిల్మెంట్లు, కబ్జాలు, ఓకే, ల్యాండ్ గ్రాబర్స్ పెరిగిపోయినారు, ధరణి తీసేసి భూభారతి పెట్టినారు. ఆ భూభారతి వల్ల తెలంగాణ ప్రజలకి ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. స్టాంప్స్ డిపార్ట్మెంట్ వల్ల స్టాంప్స్ వల్ల 100 కోట్ల స్కామ్ జరిగిందంట. దాని గురించి మాట్లాడండి. తినడానికి అన్నం లేదు, సన్నబియ్యం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సన్నబియ్యం ఎవరికి వస్తలేదు, చాలామందికి రావట్లే, చాలా జిల్లాలలో రావట్లే. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లా చూస్తే కొన్ని రేషన్ షాప్స్కి పోతే డీలర్స్ దగ్గరికి సన్నబియ్యం ఇస్తలేరు. మరి రేవంత్ రెడ్డి ఏమో చెప్పుకొని తిరుగుతున్నాడు, పక్క రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తే అక్కడ చెప్పుకొని తిరుగుతున్నారు, పెద్ద అక్షరాలతో పేపర్లలో వేస్తున్నారు. దీని గురించి మాట్లాడితే మొన్న ఒక వ్యక్తి రోడ్డు మీద కూర్చొని ఏంది రోడ్ అని చెప్పి దీక్ష చేస్తే ఇమీడియట్గా యంత్రాంగం అంతా కదిలి మరి రోడ్లు వేసింది. ఎన్ని లేవ్వండి అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక్క పని అయిందా అండి? ఒక్క పని అయిందా అండి? నాకైతే ఏం కనబడట్లేదండి. ఒక్క పేరు మార్చడం తప్ప. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పి డప్పు కొట్టి నేను కూడా మాట్లాడినా. కానీ ఏమైంది? ఈ రోజున ఏం మార్పు వచ్చింది? రేవంత్ రెడ్డి మారిపోయినాడు, ప్రజలకి దూరంగా పారిపోయినాడు, గన్మ్యాన్లను కొట్టడానికి వచ్చిండు, అహంకారం పెరిగిపోయింది, కుర్చీ మీద కూర్చున్నంతసేపు పొగరు పెరిగిపోయింది, దండుపాల్యం బ్యాచ్ లాగా వాళ్ళ బ్యాచ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. రోహిన్ రెడ్డి ఆడ కొండా సురేఖ, ఓఎస్డి సుమంత్ గన్ను పట్టుకొని తిరుగుతున్నారు, డెన్లా కూర్చుంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్పుడు చేయడు. ఇవన్నీ కాగా మళ్ళా ఫీల్డ్లోకి పోతే, గ్రౌండ్లోకి పోతే
ఘోరమైనటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికి పోయి మైకు పెట్టినా పొట్టు పొట్టు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. మా నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఈ రోజున నిరుద్యోగుల బస్సు యాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 46 జీవో రద్దు చేయలేదు. వీళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు. ప్రియాంక గాంధీ వచ్చి సరూర్ నగర్లో యువ వికాసం పెడితే యువ వికాసం గురించి ఇప్పటి వరకు మాట్లాడేటోడు ఎవరు లేరు. నిజంగా ఈరోజు తిట్టాలంటే ఎవరిని తిట్టాలి? ఎక్కడ దాక్కున్నాడో ఆ నెల్లూరోడు సునీల్ కనుగోలు ఎక్కడున్నాడో తీసుకొచ్చి తెలంగాణలో ఉరికిచ్చి కొట్టాలి. ఎందుకని మేనిఫెస్టో అడ్డమైన హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాటజీ అని చెప్పి మూసుకొని ఒక దగ్గర ఉండకుండా అడ్డమైన హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా చేసింది కూడా ఈయననే. కాబట్టి కోట్లు తెలంగాణ సొమ్ము తింటున్నాడు. కాబట్టి బరాబర్ ఈ రోజున సునీల్ కనుగోలు లాంటి వాడిని తీసుకొచ్చి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున 4th సిటీ దగ్గరికి పోతే చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీదనే కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీద ఎందుకున్నాయండి? అండ్ ముందు తెలంగాణలో హైదరాబాద్ని వేరు చేసి యూనియన్ టెరిటరీ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టినారు. శంకుస్థాపన జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? దీనికి రేవంత్ రెడ్డి సైలెంట్గా మౌనం పాటిస్తూ అన్ని చంద్రబాబు నాయుడు త్రూ అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇన్ని మానుకొని నీళ్ళు పొలాలు ఎండిపోతున్నాయి. ఇవన్నీ మానుకొని పిచ్చకుంట్ల వ్యక్తిగత పంచాయతీలకు పోయి ఆ ఐఏఎస్ నిధి సతాయించిరట. ఈ నల్గొండ మంత్రోడో ఆ ఐఏఎస్ ఎవరో ఆ మహిళ అని చూడకుండా ఒక కలెక్టర్ అని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు ఇది చేయడము. ఓకే, ఇది ఎంతవరకు కరెక్టు? ఎన్ని విషయాలు లేవు. ఇన్ని విషయాలు మొత్తం కూడా గాలి కొదిలేసి ఏకంగా ఒక వ్యక్తిని ఒకరిని టార్గెట్ చేసి అండ్ ఇంకొక వ్యక్తిని టార్గెట్ చేసి ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు ఒక మంత్రి ఒక ఐఏఎస్ పోతే కలిసి పనిచేయాలి, ఖచ్చితంగా కలిసి మాట్లాడాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. జనరల్గా ఒక అబ్బాయి నడుచుకుంటూ పోతేనే, ఒక అన్నతోటి పోతేనే రంకు అండగట్టేటువంటి ప్రపంచంలో సొసైటీలో మనం బతుకుతా ఉన్నాము. మరి ఇటువంటి సొసైటీలో ఒక మంత్రితో కలిసి పనిచేయాల్సినటువంటి ఒక మహిళ ఐఏఎస్ అధికారిని మీద ఇష్టం వచ్చినట్టు సోయ లేకుండా రాస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించట్లేదు, ఆ మహిళ ఐఏఎస్ పిల్లల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ మంత్రి పక్కన పెడదాం కాసేపు, వీళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఒక మహిళగా ఎన్ని బాధలు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాలి సమాజంలో అని ఆలోచించట్లేదు. ఇవన్నీ పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి దీనివల్ల ఆ మహిళకి వచ్చేటువంటి కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయి, అది నిజమా అబద్ధమా ఏం తెలియదు. నిప్పులేందే పొగరాదని చెప్పి ఒక మాట మాట్లాడేస్తారు. ఇన్ని రకాల సమస్యలు తెలంగాణలో పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఒక మహిళా అధికారిని మీద మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? అంటే ఇక్కడ మీరు కూడా రేవంత్ రెడ్డితో చేతులు కలిపినరా, లేకపోతే బీజేపీతో చేతులు కలిపినరా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, 4th సిటీ మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అయిపోయింది, ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఈ విషయాలని మాట్లాడడం మానేసి కేవలం ఒక మహిళా అధికారిని టార్గెట్ చేస్తూ, అంటే మీరు ఒక మంత్రిని టార్గెట్ చేయాలనుకొని ఒక మహిళా అధికారిని టార్గెట్ చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయాలనుకొని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏ కుట్రలో భాగంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు? నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఇన్ని సమస్యలు వదిలేసి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపించట్లే? అంటే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి తెలంగాణ సమస్యలు ప్రశ్నించి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, ఈ వార్తలు మాట్లాడకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ఒక ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లవ్ లెటర్ రాసిండా లేదా, అసలు ఆ లెటర్ వచ్చిందా బయటికి, ఎక్కడుంది లెటరు, మరి మహిళా అధికారిని పరిస్థితి ఏంది ఇప్పుడు? సో ఇవన్నీ ఆలోచించలే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మా అన్నను అన్నప్పుడు లేదా, మరి మీ అన్నను అన్నప్పుడు ఇదే స్పీడు అప్పుడు మాట్లాడేది ఉండే. మీ అన్నని అన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వ్యాఖ్య చేసినప్పుడు అప్పుడేమైంది బీఆర్ఎస్ సోషల్ మీడియా? అప్పుడు అధికారంలో మీరు ఉన్నారు కదా, అప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఏమున్నాయో అప్పుడు బయట పెట్టని ఉంటుంది. అప్పుడేదో వాళ్ళు చేసిండ్రని, లేకపోతే ఇంకెవరో మంత్రి అన్నారని చెప్పి
దాన్నే మనసులో పెట్టుకొని ఇంకొక మంత్రిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ రోజున షాడో మంత్రి ఎవరు? రోహిన్ రెడ్డి. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? రోహిన్ రెడ్డి. ఎక్కడన్నా ఈ మంత్రిని మనం సినిమాటోగ్రఫర్ మంత్రిని చూస్తున్నామా? సినిమాకి సంబంధించినటువంటి మీటింగ్స్లో ఎవరిని చూస్తున్నాము? రోహిన్ రెడ్డిని చూస్తున్నాం. ఈ రోహిన్ రెడ్డి ఆస్తులు ఎంత? తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోహిన్ రెడ్డి రేవంత్ వెనకాల తిరుగుతూ ఏమేం దందాలు చేస్తున్నాడు? ఎన్ని రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు? కోర్టు కేసులలో ఎన్నిట్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు? ఈ రోహిన్ రెడ్డి ఎవరు? ఫహీం ఖురేష్ ఎవరు? తిరుపతి రెడ్డి ఎవరు? కొండల రెడ్డి ఎవరు? కృష్ణారెడ్డి ఎవరు? జగదీష్ రెడ్డి ఎవరు? వీళ్ళ ఆస్తులు ఎంత? ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? అసలు శ్రీధర్ బాబు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయి? ఎన్ని సమస్యలన్నీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక విషయాన్ని పట్టుకొని ఆ ఐఏఎస్ అధికారిని మానసికంగా చిత్రహింసలు పెడుతూ ఇష్టం వచ్చినట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అటు సైడ్ నుంచి ఆలోచించలే? ఒక మహిళ తరపున మీరు ఆలోచించలే? మరి ఆ అధికారిని కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు దీన్ని ఖండించట్లే? ఎందుకు ఏం వస్తుందండి? ఇంతమంది వన్ సైడ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ బయటకు వచ్చి పని చేస్తే ఇక అదే ఉంటుందా అండి? ఇక వేరే ఏమి ఉండవా అండి? అంటే ఒక మహిళని ఈ సమాజము ఒక అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయికి ఈ మహిళకి ఏదో ఉంది ఇదే అనుకుంటారు. అంతేగాని ఆమె యూపీఎస్సీ ర్యాంక్ కనబడదు, ఆమె చదివింది కనబడదు, ఆమె ఏం చేస్తుంది, ఒక అధికారినిగా ఎన్ని మంచి పనులు చేసింది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుపుతుంది, ఇవన్నీ ఉండదు. ఒక ఐఏఎస్ మహిళ అయితే మరి చెప్పండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపటి రోజున ఈ 33% రిజర్వేషన్ కూడా రావద్దు, ఇవ్వద్దు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వద్దు, చట్టసభలలో కూర్చోవద్దు, ఏం చేయొద్దు, ఎంతసేపు ఒక మహిళ ఒక అబ్బాయితో మాట్లాడితే మేము ఇదే అనుకుంటాం, ఇంకా వేరే ఏం లేదు అనేది మీరు ఆలోచించండి. ఎంతసేపు అదే ఆలోచించండి. ఇక అంతకుమించి మన బుర్రలు ఏం చేయవదా? అట్లాంటప్పుడు మహిళల్ని ఎక్కడ రానియకండి. మీరు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినా సస్పెండ్ చేసి పడేయండి, చదువులలో ఉండద్దు, చదువుకోదు. ఇదే కదా వికసిత్ భారత్ అని ఒక రకంగా పేరు పెట్టి ఇక ఇదే మీరు చెప్పండి, ఇదే మాట్లాడండి. అంటే ఇక్కడ అబ్బాయిలేమో వ్యక్తిగత జీవితాలు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడన్నా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడు. కానీ ఒక మహిళ ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా, ప్రూఫ్ లేకపోయినా, ఒక కలెక్టర్ ఐఏఎస్ అండి, ఒక జిల్లాకి ఐఏఎస్ అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే ఇంకో పని చేద్దామండి, ఇంకొక పని చేద్దాం. మరి మహిళా ఐఏఎస్ ఉన్నప్పుడు పని చేయండి. ఏం చేస్తారు? అబ్బాయిలు ఎవరిని పెట్టకండి పేషీలా. ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో లేడీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పేషీలో పెట్టండి. సెక్రటరీల దగ్గర నుంచి, తర్వాత ఎంఆర్ఓల దగ్గర నుంచి, మంత్రిని కూడా ఆఖరిగా మహిళా మంత్రినే పెట్టండి. ఏందండి ఏంది ఇది? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, నిజంగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యద్భుతంగా పనిచేస్తుంది. అత్యద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా కేటీఆర్ గారికి, అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంది. కానీ వన్ సైడ్ వార్తలు చెప్తే అవి పనికి రావు. అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు కూడా అదే కలిసి వస్తుంది అనుకోవడం మన తప్పు. వన్ సైడ్ వార్తలు అదే పనిగా ఒకటే వార్త కాదు. ప్రజలలోకి వెళ్ళండి. తెలంగాణ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఈ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఈ వార్తలు నిన్న ఎవరు మన R&B శాఖ, అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు పత్రికలలో మొత్తం హైలైట్ అది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టిందే ఆయన మీద ట్రోల్ జరుగుతుంది. ఆ నల్గొండ మంత్రి కూడా తెలియదు, ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు పెట్టి అసలు ఎవరైనా పర్లే ఇట్లాంటి వార్తలు ఏంది, ఇది కరెక్టా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆఖరికి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ని కూడా ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ట్రోల్ చేయబడుతుంది. ఆయన ఏమన్నాడు? మీకు నా మీద అక్కస్సు తీరకపోతే నాకు ఏమన్నాడు? పాయిజన్ పెట్టి చంపేయండి, నన్ను ఒక పాయిజన్ పెట్టి చంపేయండి. ఈ రోజున నేను అంటా ఉన్నా, నాకు తెలిసినంత వరకు చూడండి, ఆంధ్రజ్యోతి మొత్తం రాధాకృష్ణ వాల్యూ పడిపోయింది.
అసలు వేరే వార్తలు మనం చూసినట్లయితే ఏముండవు ఇందులో. అసలు మొత్తం రేవంత్కి డప్పు కొట్టి రాస్తాను. ఇది రేవంత్ పేపర్ అనుకోవాలా, చంద్రబాబు నాయుడు పేపర్ అనుకోవాలో తెలియదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన పోయి రేవంత్ రెడ్డి పోయి రాధాకృష్ణ గారిని కలుస్తాడు. వెనకాలే వేం నరేందర్ రెడ్డి ఊపుకుంటా పోతాడు. ఎందుకు ఏమవసరం? రాధాకృష్ణకి పైసలు ఇవ్వా? రాధాకృష్ణ గారికి పైసలు ఇవ్వా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? కొన్ని ఎకరాలు ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి రాసిచ్చినట్టు. ఇప్పుడు దీని గురించి మాట్లాడానికి న్యూ ఇయర్ గిఫ్ట్ బుకే పట్టుకొని పోయిండా తెలియదు. ఎందుకు ఆయన కొనుక్కోలేడా? పుక్కట్లు ఇవ్వాలన్నా ప్రభుత్వం? ఉద్యమకారులు ఏడుస్తున్నారా భయ్ రేవంత్ అన్న? ఉద్యమకారులు ఎడమకాలతో అనేటట్టు ఉన్నారు. 250 గజాల స్థలం ఇస్తాను వాళ్ళకి. రాధాకృష్ణకి ఇచ్చి ఏం ఎలాగ పెడతావు? ఏం చేయాలి రాధాకృష్ణకి ఇచ్చి? ఏం చేసుకున్నాడు? కొనుక్కోలేడు ఆయన? అంత పెద్ద ఇల్లు కట్టిండు, కొత్త ఆంధ్రజ్యోతి ఆఫీస్ కడతా ఉండు, ఏబిఎన్ ఆఫీస్ కడతా ఉండు. ఇప్పుడు మీరు ఒకటి తయారైనరు పొయ్యి ఆయనకి ఇవ్వనికి. ఒక పక్క పైసలు లేవంటావు, ఒక పక్క ఈయనకి భూమి లేదంటావు. మరి ఈయనకి నీకు వస్తుందా భూమి? సరే, మళ్ళీ మన టాపిక్ డివేట్ అయిపోతుంది. సో ఇక్కడ అన్ని పత్రికలలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ గురించి రాయడం జరిగింది. బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఫస్ట్ మనం దాంతోనే ఈరోజు